హాయ్ అండి, నేను చికెన్ ఫ్రై చేశాను. మీరు ఒకసారి ఇలా ఫ్రై చేసుకొని కాంబినేషన్ విత్ టమాటా రసం ఆర్ పచ్చి పులుసు చేసుకుంటే ఉంటుంది. తిన్నవాళ్ళు ఫిదా అవ్వాల్సిందే మీ వంటకు. టేస్ట్ అంత బాగుంటుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా అండి. మీరు ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలు, 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా చికెన్ని పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ 2 టేబుల్ స్పూన్ మాత్రమే వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ దినుసులు వేసి తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్, ఉప్పు, పసుపు వేసి కలిపి మూత పెట్టి ఉడికించండి. ఈ ఫ్రైకి మనం మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల చికెన్ ఈ ప్రాసెస్లోనే 50% వరకు ఉడుకుతుందండి. చికెన్లోని వాటర్ అంతా ఎగిరిపోయాక మరొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి మరొకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత చికెన్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఈలోపు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద కళాయి పెట్టి ధనియాలు, ఎండుమిర్చి, బిర్యానీ ఆకులు, మీ దగ్గర అవైలబుల్గా ఉన్న బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి కొంచెం జీలకర్ర, మిరియాలు వేసి వేగనిచ్చి చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత ఇందులోకి ఒక ఎల్లిపాయను పొట్టు తీసి వేసుకోండి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు చికెన్ 80% ఉడికింది. ఇందులోకి ఒక ఎల్లిపాయను పొట్టు తీసి దంచి వేయండి. ఎల్లిపాయలు దంచి వేయడం మాత్రం మర్చిపోకండి. ఎల్లిపాయతో టేస్ట్ చాలా బాగుంటుంది. మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసి ఒకసారి కలిపి అలాగే కారం కూడా వేసి అంతా కలిసేలా కలిపి పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు వేసి మరొకసారి కలిపి లాస్ట్లో ధనియాల పొడి యాడ్ చేయండి. కొత్తిమీర వేసి 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఎమ్మీ చికెన్ ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే మీరు మర్చిపోలేదు. తింటూ ఉంటే తినబుద్ధి అవుతుంది, అంత బాగుంటుంది టేస్ట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.